అంటే దీనికి సంబంధించి కొందరు ఎక్కువగా ప్రస్తావించింది ఏంటంటే బిఫోర్ 22nd అంటే 22nd నుంచి అమలు అవుతుంది. అంటే 21st వరకు ఒకవేళ సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ ఒకళ్ళు సప్లై చేసుకుంటే ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతాయి. ఈ అప్లై అవుతుందా అప్లై కాదా? ఈ పాత రేట్ల మీద ఇన్వాయిస్ జనరేట్ అవుతుందా, లేదంటే ఆ 22వ తారీఖు వచ్చేసింది కాబట్టి ఇంకా ఈ కొత్త స్లాబ్స్ అప్లై అవుతాయా? జిఎస్టీలో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టైమ్ ఆఫ్ సప్లై అండి. ఓకే, టైమ్ ఆఫ్ సప్లై మనం ఎప్పుడు డిసైడ్ చేస్తామంటే పేమెంట్ కానీ ఇన్వాయిస్ కానీ ఆ రెండిట్లో ఏది ముందు వస్తే అది. ఫర్ ఎగ్జాంపుల్ 20వ తారీఖు లేకపోతే ఈవెన్ ఈ రోజు నేను యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్గా ₹1,00,000 సర్వీస్ చేశాను. బట్ నేను ఇన్వాయిస్ రైట్ చేయలేదు. ఓకే, నాకు పేమెంట్ కూడా రాలేదు. నేను 24వ తారీఖు కానీ సప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాది 18% నుంచి కానీ 5% తగ్గింది అనుకుంటే హైపోథెటికల్ సిచ్యువేషన్, నేను నాకు పేమెంట్ రాలేదు యాజ్ వెల్ యాజ్ నేను ఇన్వాయిస్ కూడా 22nd తర్వాత అయితే డెఫినెట్గా కొత్త రేట్లో అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ నేను పేమెంట్ కానీ 22వ తారీఖు కంటే ముందుగానే తీసుకుంటే నా టైమ్ ఆఫ్ సప్లై పేమెంట్ ముందు వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఓల్డ్ రేట్స్ అప్లై అయింది. లేదు ఇన్వాయిస్ కానీ 22 కంటే ముందు అప్లై చేస్తే ఇన్వాయిస్ రేట్ డేట్ అంటే బిఫోర్ 22nd ఏదైతే రేట్ ఉంటుందో అదే అప్లికబుల్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు